Audio Jungle. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫెయిరీ గర్ల్ రాణి. తమ్నైల్ చూసే ఉంటారు కదండి. డబల్ మసాలా చికెన్ బిర్యానీ అయితే చేశాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి రండి. ఫస్ట్ 1/2 kg చికెన్ తీసుకోండి. ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకోండి. సర్బ్స్తో వాటితో కాదండి, వాటర్తో. నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయండి. మీరు ఇంకా కారం తిన్నారంటే పర్వాలేదు, ఇంకొక స్పూన్ అన్న వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ నేను చేసిన స్పెషల్ బిర్యానీ మసాలా అనమాట, ఇంట్లోనే చేశాను, బయట తెచ్చుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఆ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అది ఒక 1/2 hour పాటు నానబెట్టాలి. దానికి ముందు నేను తీసుకునేది 1/2 kg కాబట్టి ఒక్క లెమన్ అయితే జ్యూస్ని వేసుకోండి. ఒకవేళ కేజీ తీసుకున్నట్టయితే మీరు 2 lemons వేసుకోండి ఫుల్గా. నెక్స్ట్ 1/2 cup కర్డ్ అయితే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇది 1/2 hour మాత్రం మ్యాగ్నెట్ అయ్యి ఉండాలన్నమాట, అప్పుడు కానీ టేస్ట్ మంచిగా రాదు మనకి. అండ్ బియ్యం వచ్చేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నవే తీసుకోండి, అప్పుడు బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. నేను ఈ గ్లాస్తో అయితే 2 గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఇది కూడా, ఈ రైస్ కూడా నానపెట్టుకోండి. నేను కొలతలు ఇప్పుడే చెప్పట్లేదు, వాటర్ వేసుకోవాలో, జస్ట్ నానపెట్టడానికి వాటర్ వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ రైస్ అండ్ మనం ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని కూడా రెండింటిని నానబెట్టుకోండి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని మరగపెట్టుకున్న తర్వాత ఆనియన్స్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట, లేకపోతే రావు. హైలో పెట్టుకొని చేస్తే మంచిగా ఫ్రై చేసుకోండి. అది లైట్ బ్రౌన్ వచ్చేలోపుకి తీసేయాలి మనం, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత డార్క్ అయిపోతాయి అన్నమాట ఆనియన్స్. ఫస్ట్ ట్రిప్లో నేను చేసిన తప్పదే, అందుకే మీకు చెప్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. ఇవన్నీ చేస్తేనే మనకి బిర్యానీ అనేది చాలా మంచిగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అవి రోస్ట్గా ఫ్రై అయిపోతే బ్లాక్గా వచ్చేస్తే అస్సలు మనం తినలేము ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి బియ్యం నానిపోయినాయి కాబట్టి మనం ఆ గ్లాస్ తోటి 2 glasses ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాము. సో 2 glasses-కి 4 glasses అయితే వాటర్ తీసుకోండి. ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా అయిపోయినా పర్వాలేదు వేసిన, ఎందుకంటే బాయిల్ అవుతూ ఉంటాయి కదా వాటర్ అనేవి, కొంచెం ఇంకుతాయి కాబట్టి ఇంకో గ్లాస్ ఎక్స్ట్రానే తీసుకోండి. 5 glasses తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి, లేకపోతే బిర్యానీ చప్పగా ఉండిపోతుంది ఆ రైస్. మన రైస్ సపరేట్గా ఉడికించుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ మనం వేసుకోవాలన్నమాట సాల్ట్. నెక్స్ట్ బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ దీంట్లోనే ధనియా పౌడర్ అండ్ మేము ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా అయితే వేసుకోండి. మీకు బిర్యానీ మసాలా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అది ఎలా చేసుకోవాలో ఒక రీల్ అయితే చేస్తాను. చాలా మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అండి. పౌడర్లన్నీ బయటవన్నీ కొనటం వల్ల ఏంటంటే ఆ బిర్యానీ టేస్టే పోతుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను, చాలా మంచిగా వచ్చింది. ఆ పౌడర్ వేయటం వల్ల ఇంకా బాగుంది బిర్యానీ. నెక్స్ట్ అది హైలో పెట్టుకొని బాయిల్ చేసుకోండి ఆ వాటర్ని. ఇలా మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బాండీ అయితే తీసుకోండి. ఆ బాండీలో ఇంతకు మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోండి. ఇప్పుడే ఆయిల్ అవసరం లేదు, చెప్తాను చూడండి. ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. పచ్చి ఆనియన్స్ కాకుండా ఇలా ఫ్రై చేసుకుని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 4-5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి.
ఇంకా అలానే కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం అయితే వేసుకోండి. మ్యాగ్నెట్ డైరెక్ట్గా మనం ఈ బాండీలోనే చేసుకోవచ్చు. వీడియో తీస్తున్నానని చెప్పేసి సపరేట్గా అయితే మ్యాగ్నెట్ చేసుకున్నాను అనమాట వేరే బౌల్లో. మీరు డైరెక్ట్గా ఇందులోనే మ్యాగ్నెట్ చేసుకొని పెట్టేసుకోండి, ఏం పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. మనం ఫస్ట్ నుంచి ఆయిల్ అయితే వేసుకోలేదు, కొంచెం ఫ్రై అవ్వటానికి ఇప్పుడైతే ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకోండి. సిమ్లోనే పెట్టి అది ఫ్రై చేసుకోండి. ఇటు ఒక పక్క ఫ్రై అవుతూ అటు పక్క ఏమో మనకి రైస్ వేసుకోవటానికి మంచిగా అయితే వాటర్ బాయిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఆ పైన ఉన్న అవన్నీ తీసేసేయండి. మనకి ఆ ఫ్లేవర్ అనేది ఆ వాటర్లో వచ్చేసినాయి, సో అది అవసరం లేదు. తినేటప్పుడు కొంచెం అవన్నీ తగులుతూ ఉంటాయి కాబట్టి తీసేసుకోండి, మీకు ప్రాబ్లం లేకపోతే ఉంచుకోవచ్చు. నెక్స్ట్ బిర్యానీ రైస్ అయితే వేసేసుకోండి బాయిల్ అయిన వాటర్లో. నానపెడితే ఏంటంటే మనకి తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట బిర్యానీ రైస్ అనేది, లేకపోతే టైం పడుతుంది. మీరు ఇలా ఒక పక్క చికెన్ ఫ్రై చేసుకుంటే ఒక పక్క అది బాయిల్ చేస్తూ ఉంటే రెండు ఒకేసారి అయిపోతుంది అనమాట. అందుకే రెండు ఒకేసారి పెట్టాను నేను, టైం కలిసి వస్తుందని. లేకపోతే అది ఎక్కువగా బాయిల్ అయిపోయిన రైస్ ముద్దగా అయిపోతుంది, అంత పొడిగా రాదు. సో రెండు ఒకేసారి పెట్టేసుకోండి. ఒక పక్క చికెన్, ఒక పక్క ఏమో అది, రెండు అయిపోతాయి అన్నమాట. మంచిగా ఫ్రై అవుతుంది. ఆ గ్రేవీ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట మనం కుక్ చేసే కొద్దీ. చూసారా ఎంత మంచిగా కుక్ అయ్యిందో చికెన్. నెక్స్ట్ రైస్ కూడా బాయిల్ అయిపోయిందండి, అవి కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చికెన్ మీద. ఆ ఎక్సెస్ వాటర్ అంతా తీసేయాలన్నమాట, లేకపోతే అన్నం ముద్దగా అయిపోతుంది. ఇలా కంప్లీట్గా రైస్ వేసుకున్న తర్వాత ఫ్రై ఆనియన్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని, మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసుకొని. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అండ్ నెక్స్ట్ నేను ఒకటి స్కిప్ చేస్తాను, మర్చిపోయాను వీడియో తీయటం అప్పుడు. మిగిలిన వాటర్ ఉంటాయి కదండి, గంజి వాటర్, ఆ వాటర్ కూడా చుట్టూ వేసుకోండి, మాడకుండా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం కలర్ కోసం నేనేం చేశానంటే పాలలో కొంచెం కలర్ వేసుకున్నాను అనమాట, కొంచెం మంచిగా కనిపించడానికి. మా బాండికి చుట్టూ కొంచెం స్పేస్ ఉంటుంది మూత పెట్టినా సరే, సో అందుకే నేను వైట్ క్లాత్ అయితే కవర్ చేస్తాను అనమాట. మొత్తం దమ్ముకి పెడుతున్నాను నేను, అంటే కొంచెం కూడా ఎయిర్ వెళ్ళకుండా. దమ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా టైట్ ఉండడం కోసం నేనేం చేశానంటే దంచుకునే రోకలు ఉంటుంది కదా, అదైతే పెట్టాను. ఇప్పుడు కొంచెం కూడా ఎయిర్ పోదు అండ్ దమ్కి మంచిగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి ఒక 20 మినిట్స్. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా 10 మినిట్స్ ఆగండి, దమ్ కంప్లీట్గా దిగాలి. ఆ తర్వాతే మీరు ఆ మూతని ఓపెన్ చేయండి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. చూడండి ఎంత పొడిగా మంచిగా వచ్చిందో. కొంచెం కూడా మనకి రైస్ అనేది ముద్ద అస్సలు అవ్వలేదన్నమాట. గ్రేవీకి గ్రేవీ ఉంది అండ్ నెక్స్ట్ మంచిగా అయితే కుక్ అయింది.
పొడి పొడిగా వచ్చింది మనకి రైస్ అనేది, మంచి కలర్ తోటి. నెక్స్ట్ దీని కాంబినేషన్ మీరు పెరుగు పచ్చడి కానీ, లేకపోతే కలియా కానీ, లేకపోతే కీమా కర్రీ కానీ సూపర్గా ఉంటుంది. ఇట్లా నార్మల్గా అయినా తినొచ్చు, ఎందుకంటే గ్రేవీ ఉంటుంది చికెన్లో. చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో బిర్యానీ అయితే. కానీ చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ ఫస్ట్ టైం చేయటం ఈ చికెన్ డబల్ మసాలా బిర్యానీ అనేది. చూడండి పీస్ కూడా ఎంత సాఫ్ట్గా, ఎంత మంచిగా కుక్ అయిందో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.